గుడ్ న్యూస్! 349 రూపాయలకే విమాన ప్రయాణం. ఎక్కడికో తెలుసా? విమానంలో ప్రయాణం అంటే వేలల్లో మాటే. వేలకు వేలు ఖర్చును భరించగలిగితే తప్ప విమానం ఎక్కలేం. ఇంతో అంతో ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు మాత్రమే విమానాల్లో ప్రయాణాలు చేయగలరు. కాని ఇప్పుడు సామాన్యులు కూడా విమానంలో ప్రయాణించే అవకాశం వచ్చింది. కేవలం 349 రూపాయల ఛార్జీతో విమానంలో ప్రయాణించొచ్చు. ఇంతకీ ఇంత చౌకగా విమాన ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? అసోంలోని లీలాబరీ నుంచి తేజ్పూర్ మధ్య 50 నిమిషాల విమాన ప్రయాణానికి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇందులో 150 రూపీస్ బేస్ ఛార్జ్ కాక కన్వీనియన్స్ ఛార్జ్ కింద 199 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇంతకు మించి అదనంగా ఎటువంటి భారాలు ఉండవు. ఈ ఒక్క మార్గంలోనే కాదు, ₹1000 కంటే తక్కువ బేస్ టికెట్ ధరతో దేశంలో పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ విమానాలన్నీ ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ పథకం కింద విమానయాన సంస్థలకు పలు ప్రోత్సాహకాలు లభిస్తుండడమే ఈ చౌక ధరలకు కారణమని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో తెలిపింది. ఒక వ్యక్తికి 1000 కంటే తక్కువ బేస్ ఛార్జీతో దేశంలో 22 విమాన మార్గాలు ఉన్నాయని, లీలాబరీ, తేజ్పూర్ మధ్య అత్యల్పంగా 150 బేస్ ఛార్జీతో అలయన్స్ ఎయిర్ విమానాలు నడుపుతోందని ఐక్సిగో వెల్లడించింది. టికెట్ బుకింగ్ సమయంలో బేస్ ఛార్జీకి అదనంగా కన్వీనియన్స్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ప్రాంతీయ అనుసంధానత పథకంలో నడిచే విమానాల సమయం దాదాపు 50 నిమిషాలు ఉంటుంది. 150 నుంచి 199 బేస్ ఛార్జీ మార్గాలు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ శ్రేణిలో ధరలు బెంగళూరు, సేలం 525, కొచ్చి, సేలం మార్గాల్లో ఉన్నాయి. గువాహటి, షిల్లాంగ్ మధ్య బేస్ టికెట్ ధర 400గా ఉంది.